ఓం 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 స్థిర సుఖమాసనం. బ్యాక్ని నిటారుగా స్ట్రెచ్ చేసి సుఖంగా రిలాక్స్డ్గా కూర్చుంటాం. కనులు మూసుకొని ఉంటాం. భుజాలు చేతులు రిలాక్స్డ్గా ఉన్నాయా ఒక్కసారి సరిచూచుకోవాలి. పెదవులపై చిరునవ్వు మరువకూడదు. వీలుంటే రూమ్లో ఉన్న లైట్స్ అన్నీ ఆర్పేసి చిన్న ప్రభాత వెలుగు మాత్రమే ఉండేటట్టు ఏకాంతంగా కూర్చోవాలి. ముందుగా ఈశ్వర ఉపాసన శనివారం నాడు చేశాం. శనివారం నాడు ఉన్నాం. దానిని ఈరోజు మళ్ళీ అభ్యసిస్తాము కొన్ని నిమిషాలు. దేహము సుస్థిరముగానున్నది. ఏ కదలిక లేదు. మనసు శాంతంగా ఉంది. ఏమీ ఆలోచించటం లేదు. ఇప్పుడు ఒక 4-5 నిమిషాలు నియంత్రిత శ్వాస, ఓంకారము, ఆ ఓంకారం అంటున్నప్పుడు ఈశ్వర ధ్యానం కలిపి చేస్తాం. ఒక్కసారి చెప్తాను, తర్వాత ఎవరికి వారే. టేక్ డీప్ బ్రెత్. స్లోలీ విడవండి. లోతుగా గాలిని పీల్చుకోవడం 2-3 సెకండ్లు. బంధించి ఉంచడం 5 సెకండ్లు. స్లోగా వదలడం 5-6 సెకండ్లు. పీల్చే టైం కన్నా విడిచే టైము డబుల్ ఉండాలి. సో టోటల్ 10 సెకండ్లు రఫ్గా, అప్రాక్సిమేట్. మళ్ళీ బాగా గాలిని లోనికి పీల్చుకోవాలి. నిదానంగా విడవాలి. ఆ విడుస్తున్నప్పుడు ఓంకారాన్ని ఉచ్చరించాలి. గట్టిగా కాదు, మనలో మనమే, మనకు మాత్రమే వినపడేటట్టు చేయండి. ఓ ఈ ఓం అనేటప్పుడు శబ్దం సంకేతము. ఈశ్వరుడు సంకేతము చేత సూచించబడే తత్వం. ఈ ఓంకారము
ఆ తత్వమే అని ధ్యానిస్తూ ఒక 4 నిమిషాలు. 1 దేహం నిశ్చలంగా ఉంది. 2 మనసులో ఏ కదలికలు లేవు. 3 నియంత్రిత శ్వాస. డీప్ ఇన్స్పిరేషన్, బ్రెత్ హోల్డింగ్ అండ్ స్లో ఫుల్ ఎక్స్పిరేషన్. ఆ విడిచేటప్పుడు ఓం చెప్పాలి. ఈ ఓం విడుస్తున్నంతసేపు కంటిన్యూ అయ్యేటట్టుగా చూడాలి. ఆ ఓంకారం చెప్తున్నప్పుడు శబ్దాన్ని మాత్రమే కాక శబ్దంతో సంకేతించబడిన ఈశ్వరుని, శబ్దంతో వచింపబడిన పరబ్రహ్మాన్ని భావించుకోవాలి. Either of the two, no problem. Now, I am leaving all of us for 4 full minutes to do this Ishvara Upasana.
ఓం. ఇప్పుడు ఈనాటి ధ్యానం సుఖ దుఃఖముల సాక్షి. ఇదిగో ఇవి సుఖ దుఃఖాలు. ఈమె సుఖ దుఃఖం, నేను సాక్షి, అహం సాక్షి. ఈమె సుఖ దుఃఖం, అహం సాక్షి. ఈ ధ్యానాన్ని నిరంతరం చేయాలి. ప్రపంచంలో వ్యవహరిస్తున్నప్పుడల్లా ఇవి సుఖ దుఃఖములు, నేను సాక్షిని, నేను సుఖ దుఃఖములు కాను. స్థిరపడాలి ఈ భావన. దానికి ఏం చేస్తాం? ఇదిగో ఈనాటి ధ్యానం. నిన్న విపశ్యనా ధ్యానం చూశాం. అనియంత్రిత శ్వాస. ఇప్పుడు ఇంతవరకు మనం ఈరోజు నియంత్రిత శ్వాస అంటే ప్రాణాయామముతో ఓంకారాన్ని, ఈశ్వర ధ్యానాన్ని కలిపాం. ఇప్పుడు ఇక నుంచి మిగిలిన సమయం శ్వాసను నియంత్రించం. దానికిగా అదే అవుతూ ఉంటుంది. శరీరం మట్టుకు అలర్ట్గా ఉంటుంది, నిటారుగా, రిలాక్స్డ్గా, కనులు మూసుకొని చిరునవ్వుతో ఉండాలి. ఏం చేయాలి? చేసేదేమీ లేదు, చూసేదే, ఉండేదే. కేవలము అనియంత్రిత అంటే మనం కంట్రోల్ చేయకుండా ఉన్నటువంటి శ్వాస యొక్క కదలిక మాత్రమే ఉన్నది. పొట్ట కొంచెం ఉబ్బుతుంది, లోనికి పోతూ ఉంటుంది. దానంతట అదే. నేనేం చేయటం లేదు. ఇది నియంత్రిత శ్వాస కాదు. చెస్ట్, ఛాతీ కొద్దిగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. చాలా సూక్ష్మంగా ఉంటుంది, అంతగా తెలియదు. భుజములు కొంచెం కదులుతాయి సాధారణ శ్వాస తీసుకునేటప్పుడు. అది ఉందా లేదా అన్నట్టుంది. ఈ శ్వాస యొక్క కదలిక ఎక్కడ? ఎక్కడవుతుంది? దేహంలో. ఇప్పుడు నేను శ్వాసను సాక్షిగా దర్శిస్తున్నాను. మొత్తం శ్వాస ప్రయాణించే మార్గమంతా కాకుండా కేవలం ముక్కుపుటాల వద్ద మాత్రమే శ్వాసిస్తున్నట్టు చిన్న స్పర్శ జ్ఞానం వలన తెలుస్తోంది. తెలియబడేది శ్వాస, తెలుసుకునేది నేను. లోపలకు పోయే గాలి తెలుస్తోంది, బయటకు వచ్చే గాలి తెలుస్తుంది. ఇన్ అండ్ అవుట్. ఇప్పుడు ఈ శ్వాసను సూక్ష్మంగా దర్శించే సాక్షిగా ఉన్నాను. ఒకటి, లోపలకు గాలి పీల్చినప్పుడల్లా ఒక ఉల్లాసం, ఉత్సాహం. ఎందుకు?
దేహమంతా ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అంటే లైఫ్ ప్రసరిస్తోంది కనుక. పీల్చే సమయం చిన్న సమయం 2-3 సెకండ్లు. ఆ సమయంలో ఈ దేహము, నాడీమండలము, మనస్సు అంతా ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఈ సిస్టంలో ఒక ఉల్లాసం ఉన్నది. చూసుకోవాలి. అబ్జర్వ్. సరిచూసుకోండి. ఉందా లేదా ఉల్లాసం అని సందేహపడితే ఉండదు, కనపడదు. ఉన్నది 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 అని భావిస్తే తెలుస్తుంది. గాలి బయటకు విడిచేటప్పుడు మళ్ళీ పీల్చాలి కదా అనే సటిల్, సూక్ష్మమైన యాంగ్జైటీ ఉంటుంది. గాలి కావాలి, మళ్ళీ పీల్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ కొన్ని సెకండ్స్ చిన్న ఆదుర్ద, యాంగ్జైటీ అన్కాన్షియస్గా ఉంటుంది. పెద్దగా తెలియదు యాంగ్షియస్గా ఉన్నట్టు. గమనిస్తే తెలుస్తుంది. కేవలం గమనిస్తున్నాం అంతే, నియంత్రించుట లేదు. గమనిస్తే వెరసి పీల్చేటప్పుడు ఉల్లాసము, విడిచేటప్పుడు చిన్న ఆదుర్ద. ఆల్టర్నేట్గా తెలుస్తుంది. తెలిసినది ఏమిటంటే పీల్చేటప్పుడు ఒకంత సుఖము, విడిచేటప్పుడు చిన్న దుఃఖము. ఎక్కడ? ముక్కు పుటాల దగ్గర. ఇన్, అవుట్. ఇన్ ఉల్లాసము లేక చిన్న సుఖం, అవుట్ యాంగ్జైటీ, ఆదుర్ద లేక దుఃఖం. ఇన్ సుఖము, అవుట్ దుఃఖము. సుఖము వెంబడే దుఃఖమున్నది, దుఃఖము వెంబడే సుఖమున్నది. ఇది తెలుస్తోంది. నేను చూస్తున్నా సాక్షిగా. అంటే ఏమైంది? దుఃఖము క్షణికమే, సుఖము క్షణికమే. దుఃఖం నిలిచిపోలేదు, సుఖం వచ్చింది. సుఖము నిలిచిపోలేదు. ఈ విషయాన్ని ఒక 2 నిమిషాల పాటు గమనిస్తాం అందరం. ఏం చేయాలి? అనియంత్రితంగా, అంటే రిస్ట్రెయిన్ లేకుండా శ్వాస జరుగుతోంది. నా ప్రమేయం లేదు, దానికి అదే జరుగుతోంది. ఆ జరుగుతున్న శ్వాసను అబ్జర్వ్, గమనిస్తున్నాం. సుఖము, దుఃఖము, సుఖము, దుఃఖము, దుఃఖము,
Sukham. This cycle. Just observe and experience this little bit of Sukha and Dukkha, one following the other, alternately, and nothing is constant. Next 2 minutes, just observe this. With closed eyes, బాడీ రిలాక్స్డ్, నిటారుగా కూర్చుని శ్వాసను గమనిస్తున్నాను. ఇన్ సుఖం, అవుట్ దుఃఖం. ఓకే, ఎక్స్పీరియన్స్. శ్వాసను నేను సాక్షిగా గమనిస్తున్నాను. శ్వాస పీల్చుకోవడం ఉల్లాసం, చిన్న సుఖం. శ్వాస విడవటం చిన్న యాంగ్జైటీ, దుఃఖం. ఈ విధంగా నా ప్రమేయం లేకుండానే సుఖం, దుఃఖం, మళ్ళీ సుఖం ఆల్టర్నేట్గా సైకిల్ అవుతున్నాయి. ఎప్పుడైతే నేను పూర్తిగా విడిచి మళ్ళీ దానిని పీల్చుకోలేదో అదే దేహాంతం. అలాగే దేహాంతము వరకు జీవితంలో సైక్లికల్గా సుఖము, దుఃఖము వస్తూనే ఉంటాయి. శ్వాసను గమనించినప్పుడు చిన్న సుఖం, చిన్న దుఃఖం. మరి వ్యవహారంలో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. చిన్న సుఖాలు, పెద్ద సుఖాలు, క్షణిక సుఖాలు, కొంచెం ప్రొలాంగ్డ్గా ఉన్నవి. క్షణిక దుఃఖాలు, కొంచెం వేధించే కొంతకాలం ఉండే దుఃఖాలు. ఇవన్నీ ఏది నిరంతరం కాదు. ఇవన్నీ సైక్లికల్, వన్ ఆఫ్టర్ ది అదర్. ఒక్కొక్కసారి సుఖము, దాని వెంబడే ఇంకొంచెం పెద్ద సుఖము, దాని వెంబడే దుఃఖము,
రావచ్చు. వస్తే నేను ప్రయత్నం చేస్తున్నానా శ్వాసలో? చేయలేదు. అలాగే వ్యవహారంలో వచ్చే సుఖ దుఃఖముల ప్రవాహానికి నేను సాక్షిని. సుఖ దుఃఖముల లక్షణమేమిటి? ఒకదాని వెంబడి ఒకటి రావడం. 2 చిన్న పెద్ద తేడాలుండటం. 3 ఏది నిరంతరంగా ఉండకపోవడం. 4 ఇవి నా ప్రయత్నం లేకుండా కలుగుతున్నాయి. 5 నేను సాక్షి. అంటే నేర్చుకున్నాం, ఏమి గమనించాం? ధ్యానంలో శ్వాసలో ఉన్న చిన్న సుఖాన్ని, దుఃఖాన్ని సాక్షిగా గమనించాం. ఇదే విధంగా వ్యవహారంలో వచ్చేటటువంటి సుఖ దుఃఖముల ప్రవాహమును, ఈమె సుఖ దుఃఖం అహం సాక్షి. ఇదిగో ఇవి సుఖ దుఃఖములు, నేను సాక్షిని. డైలీ సమయం దొరికినప్పుడల్లా ఒక 2 నిమిషాలు శ్వాసను గమనిస్తే ఈ సుఖ దుఃఖాల అనుభవం ఎంత తాత్కాలికము, ఎంత మనకంటే బయట ఉన్నదో తెలుస్తుంది. ఈ సుఖ దుఃఖాలు నేను కాదు అని తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ నియంత్రిత శ్వాసలో ఓంకారాన్ని ధ్యానిస్తూ ఈశ్వర పరమేశ్వర భావన చేస్తాం. డీప్ బ్రెత్ హోల్డింగ్ అండ్ దెన్ ఎక్స్హేల్. ఓంకారం, ఈశ్వర ధ్యానం. స్టార్ట్. నెక్స్ట్ 2 minutes. ఓం. ఇదే సుఖ దుఃఖముల
సాక్షి ధ్యానం. స్వస్తి.